తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల అవినీతి పెచ్చుమీరుతోంది. ఇంటి నిర్మాణం నిలిపేసి 2 లక్షలు ఇవ్వకపోతే ఇంటి నిర్మాణం ఆపేయాలని టీడీపీ నేతలు నాగరాజు, కొంగర బాలాజీ డిమాండ్ చేస్తున్నారని బీఎస్ఎఫ్ జవాన్ గంగాధరం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న కాలనీ ఏర్పాటు చేసి ఇంటి నిర్మాణం ఇచ్చారని బాధితులు అన్నారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు నాగరాజు నాయుడు, అతని అనుచరుడు బాలాజీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో వీఆర్ఓ, రెవెన్యూ అధికారులు పంపి ఇంటి నిర్మాణం ఆపేయించారన్నారు. జవాను నిర్మించుకుంటున్నది ప్రభుత్వ స్థలమని అందుకే ఆపేశామన్నారు పాకాల తహసీల్దార్ సంతోష్ సాయి. ఆ తర్వాత దాంట్లో కూడా 46 సెంట్లో కూడా నా పెద్ద కొడుక్కి ఇల్లు లేదు, వాడు మిలిటరీలో పనిచేస్తూ ఉన్నాడు, నా ఇల్లు లేదని చెప్పేసి ప్రభుత్వం వీడిని నాగరాజుని అడిగితే నాగరాజు కట్టుకోమన్నాడు, 6 సెంట్లు కట్టుకోమన్నాడు. 6 సెంట్లు కట్టుకోమని చెప్పి బాలాజీ గారు ఆయనకి వాళ్ళు మంచి లాకేర్లో వాళ్ళ ఊరికి కట్టుకొనియద్దు డిమాండ్ చేయని చెప్పేసింది. బాలాజీ గారు నాగరాజుకి చెప్పి నాగరాజు అదే సుబ్రహ్మణ్య స్వామి గుడికాడ 2 లక్షలు ఇస్తే ఇల్లు కడతావు, లేకుంటే కట్టలేవు అని చెప్పి నాతోనే చెప్పినాడు. సుబ్రహ్మణ్య స్వామి సాక్షిగా అడిగినాడు చెప్పినాడు. దానికి సంబంధించి ఎవరికి ఎటువంటి పట్టా కానీ, అసైన్మెంట్ పట్టా కానీ, మౌన్ హౌసెట్ పట్టా కానీ ఇవ్వలేదు. ఫర్దర్గా దీని ఎంక్వైరీలో తెలియదంటే అతను లేట్ ఫ్రెష్గా ఎంక్రోచ్ అంటే 40 years ఉన్నాను అతను చెప్తున్నాడు. హవెవర్ సరే, అతని ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి మేము అతనికి హౌస్ సైట్ పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఒకళ్ళ బీపీఎల్ అయితే బీపీఎల్, ఒకళ్ళ ఇన్ సర్వీస్ మెన్ కింద అయితే యాజ్ పర్ రూల్స్ లేడౌన్ ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే పట్టా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక వీడియో నేను పోస్ట్ చేయడం జరిగింది. హవెవర్ అది అతను అలిగేట్ చేసినట్టు అక్కడ ఏం జరిగిందో మనకి అది వేరే సంబంధం లేని విషయము.